వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఘోరాంధకారము సంసారము నిస్సారము శ్రీరాములయవతారము మది చింతించుటే సారము. ఘోరాంధకారము సంసారము నిస్సారము శ్రీరాములయవతారము మది చింతించుటే సారము. ఎంతెంతో విస్తారము ఆ వింతల వయ్యారము, ఎంతో శృంగారము మా సీతేశుని అవతారము. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము దాశరథే జీవాతారము. రాముని వారము మాకేమి విచారము. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాతో ధనంజయ. బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. దూరేణ హి అవరం కర్మ బుద్ధియోగాతో ధనంజయ. నిన్నటి రోజున బుద్ధియోగము కంటే కర్మ అనేటువంటిది అవరం తక్కువ. ఎందుకంటే బుద్ధియోగం అనేటువంటిది చెప్పుకున్నాము, దాని సాంఖ్యయోగం అన్నా, కర్మ సన్యాసము అన్నా, యోగ సమాధి అన్నా, విజ్ఞాన యోగము అన్నా, ఆ స్వరూప భావన బ్రాహ్మ్య భావన సంబంధమై ఉన్నటువంటి దానిని బుద్ధియోగము అంటారు, జ్ఞానయోగం అంటారు, కర్మ సన్యాస యోగం అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. దాంతో పోల్చుకున్నట్లయితే ప్రాథమికంగా చేసేటువంటి వారి సాధనా సంబంధమై ఉన్నటువంటి కర్మయోగము అవరం తక్కువ అనేదిగా పిలువబడుతుంది. అవరం అనేటువంటి పదమే కాకుండా ఇక్కడ దూరేణ, దూరేణ చాలా దూరముగా ఉన్నటువంటిది. ఎందుకంటే కర్మయోగానికి యోగ సమాధికి చాలా మధ్యలో వ్యత్యాసం ఉన్నది, అనగా ఎంతో ప్రయాణం ఉన్నది అనేటువంటి యొక్క అంశము. దూరేణ అంటే దూరం, కర్మయోగానికి యోగ సమాధి సంబంధ బుద్ధి యోగానికి దూరేణ దూరము అన్నారు. దానికి స్వామివారు కూడా చెప్పింది ఏమిటంటే, మీకు కర్మ సన్యాస యోగములో ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయంలో ఆరురుక్షోమునే యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరురుక్షోహో ఎక్కగోరేటువంటి వాడిని ఆరురుక్షోహో అంటారు. ఎక్కిన వాడిని ఆరూఢః అన్నారు. ఎక్కుతున్న వాడిని ఆరురుక్షో అని, ఎక్కిన వాడిని ఆరూఢ. ఏమిటా ఎక్కేది అనేటువంటి విషయంగా చూసినట్లయితే అక్కడ స్వామివారు మనకి ఇచ్చినటువంటి అంశము స్థూలదేహము, శ్వాస, కుండలిని, సంకల్పశక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు, శుద్ధ బ్రహ్మము. ఇవి చెప్పుకొచ్చారు మొత్తం మనకి వరస. ఒకదానికొకటి ఆధారం. బ్రహ్మసూత్రాలలో సూత్రం వస్తుంది, అతః ఏవ ప్రాణః తదానుగమాత్తు ప్రాణః తదానుగమాత్తు అని చెప్పనంటూ ప్రాణ ప్రకరణం కాడ
అత ఏవ ప్రాణ, అత ఏవ అందువలనే ప్రాణ ప్రాణము అనే దాన్ని చెబుతూ స్వామివారు కూడా అక్కడ స్థూల దేహానికి ప్రాణం శ్వాస, శ్వాసకు ప్రాణం కుండలిని, దానికి ప్రాణం సంకల్ప శక్తి, దానికి ప్రాణం మనస్సు, దానికి ప్రాణం బుద్ధి, బుద్ధికి ప్రాణం జీవుడు, జీవుడికి ప్రాణం ఈశ్వరుడు, ఈశ్వరుడికి ప్రాణం శుద్ధ బ్రహ్మం. కనుక సమస్తానికి ప్రాణం శుద్ధ బ్రహ్మము. అత ఏవ ప్రాణ అని అంటారు బ్రహ్మసూత్రాల్లో. ఆ ప్రకారంగా స్థూల దేహానికి ఆధారం శ్వాస క్రమంగా ఉన్నది అంతా. స్వామివారి చెప్పినంతా కూడా ఒక సహేతుకంగా విచారణకు మంచిగా అందేటువంటి అంశముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి స్థూల దేహానికి శ్వాస అనేది ఆధారము అన్నారు. దానివల్లనే దేహం పనిచేస్తూ ఉన్నది, జీవనం కలిగి ఉన్నది. కనుక శ్వాస యొక్క ఆధారం లేకుండా దేహం జీవించే అవకాశం లేదు. అయితే ఆ శ్వాస అనేది ఆడాలని చెప్పి అన్నట్లయితే దానికి ఆధారంగా ప్రాణముగా కుండలిని శక్తి అనేది ఉన్నది అన్నారు. కుండలిని అనేటువంటిదిగా చెప్పేటువంటిది దాని యొక్క దర్శనం యోగ సమాధిలో మాత్రమే పొందేటువంటి శేష దర్శనం అని కూడా చెప్తారు. అది ప్రాణమునకు కుండలిని శక్తి మహాప్రాణముగా ఉన్నది, ఆధారముగా ఉన్నది. కుండలిని అనేటువంటి దాని కదలికలకు ఆధారం ఏంటంటే మనసు యొక్క సంబంధ ఆలోచన. ఈ ఆలోచన అనేటువంటి దానంగా కుండలిని శక్తిలో కదలిక ఏర్పడుతుందని చెప్పని అన్నారు. అందువల్ల ధ్యానములో సంకల్పములను ఆపినట్లయితే శ్వాస కూడా తగ్గిపోతుంది, కుండలిని యొక్క వేగం తగ్గిపోతుంది, నిశ్చలం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కుండలిని శక్తికి ప్రాణం వంటిది సంకల్ప శక్తి అన్నారు. సంకల్ప శక్తి కూడా చాలా గొప్ప విధానం కలిగి ఉన్నది. ఈ సంకల్ప శక్తి ముఖ్యంగా మహాత్ములలో బాగా ప్రస్ఫుటముగా ఉంటుంది. వాళ్ళ తపస్సు ఆచరించడం కారణంగా వారిలో తపోబలం అని పెరిగినప్పుడు సంకల్పము కూడా మహా గొప్ప శక్తివంతముగా ఉంటుంది. కనుక వాళ్ళు తలంచిన మాత్రంతోనే ఎమ్మటే అయిపోయే విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా దేవతలు కూడా వాళ్ళు సంకల్ప మాత్రంతోనే అన్నీ కూడా చేసే విధానంగా చూస్తూ ఉంటాము. అట్లా మహాత్ములు, బ్రహ్మవేత్తలు, యోగులు కూడా ధ్యానములో వారిలో ఆత్మశక్తి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ సంకల్పమునందు ఒక బలం ఉంటుంది. దాని సంకల్ప శక్తి అని చెప్పని అన్నారు. వాళ్ళు సంకల్పిస్తే ఎమ్మటే అది అయిపోయే విధానంగా మనం చూస్తూ ఉంటాం. సంకల్ప శక్తి అనేది సంకల్పమును శక్తివంతంగా చేయగలిగితే ఎన్నో కార్యములు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈనాడు ఎంతో అభివృద్ధి దేశంలో జరుగుతుందని చెప్పనంటే దానికి కారణం సంకల్పము యొక్క శక్తి. దాని కారణంగానే ఎన్నింటినో విశ్వంలో ఉన్నటువంటి కొత్త కొత్త అంశాలని మానవుడు వెలికి తీసుకొస్తూ ఉన్నాడు. దాని ఆలోచన అన్నారు. లోచన అంటే కన్ను, ఆ కంటితో చూసే విధానాన్ని ఆలోచన అని చెప్పని అంటారు. ఆ విధంగా దానిని వాళ్ళు దర్శించి ఎన్నో కొత్త అంశాలని వైజ్ఞానికులు తీసుకొస్తూ ఉన్నారు. కొంతమంది ఆలోచనలు అనేటువంటి కొత్త కొత్త నిర్మాణములు, కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. విశ్వంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఎన్నో మరి నిర్మాణాత్మక పనులు చేస్తున్నటువంటి విధానం ఈనాడు మనం చూసేటువంటి ఒక వైజ్ఞానికంగా చూసేటువంటివన్నీ కూడా సంకల్ప శక్తి. ఒక విమానం ఉందంటే సంకల్ప శక్తి, ఒక ర్యాకెట్ ఉందంటే సంకల్ప శక్తి, మరొక అంశాలు లోకంలో ఉన్నాయంటూ టీవీ ఉందంటే సంకల్ప శక్తి, కంప్యూటర్ ఉంది సంకల్ప శక్తి. సంకల్పము నుండే అవన్నీ ఆవిర్భావం అయ్యాయి. సంకల్పం లేకపోతే ఏవీ లేవు. గమనించడం కావాలంటే సంకల్పానుగుణ్యంగానే ఇవన్నీ ఆవిర్భావంగా అవుతున్నాయి. కాబట్టి దాన్ని సంకల్ప శక్తిగా చెప్పారు. ఈ సంకల్ప శక్తికి ప్రాణముగా ఉన్నది, ఆధారముగా ఉన్నది మనస్సు అని. కనుక మనస్సు నుంచే సంకల్పాలు ఉత్పన్నం కావాల్సి ఉన్నది. మనస్సు కూడా చాలా బలవత్తరమై ఉన్నటువంటి వస్తువు, అద్భుతమై ఉన్నటువంటి వస్తువు మనస్సు కూడా.
దాన్ని ఉద్దేశించి పరమాత్మ భగవద్గీత 10వ అధ్యాయంలో ఇంద్రియానాం మనశ్చాస్మి అని చెప్పనన్నారు. ఇంద్రియములలో మనస్సు నా విభూతి అని స్వామి చెప్తారు. కనుక మనస్సును కూడా గొప్పగానే శాస్త్రం చెబుతూ ఉన్నది. దాన్ని వాడుకునే విధానం తెలిస్తే దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాడుకునే విధానం తెలియకపోతే మాత్రం ఎన్నో ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ శక్తి స్వరూపాలే, అనగా ప్రకృతి నుంచి ఏర్పడేటువంటి శక్తి భాగాలు ఇవన్నీ కూడా శక్తి భాగాలు. ఆ శక్తి భాగాలను వినియోగించుకునే విధానం వినియోగించుకుంటే మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వినియోగించుకునే నేర్పరితనం లేకపోయిందా అంటే దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా సంకల్ప శక్తికి మరొక శక్తి మనోశక్తిగా చెప్పారు. మనస్సు ఆధారం అన్నారు, మనస్సే ప్రాణం అన్నారు. మరి ఆ మనస్సు అనేటువంటి దానికి ప్రాణముగా ఉన్నది శుద్ధాంతకరణముగా బుద్ధి అని స్వామి చెప్పారు. ఈ బుద్ధికి ఆధారముగా ప్రాణముగా ఉన్నది జీవుడు అని, జీవునికి కూడా ఆధారముగా ప్రాణముగా ఉన్నది ఈశ్వరుడు అని, అటు ఈశ్వరునికి అతీతముగా ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమే సర్వప్రాణము అని. ఈ ప్రకారంగా మధ్యలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ అధిరోహించే స్వరూప భావాన్ని పొందాల్సి ఉంటుంది అనేటువంటిది. అందువల్ల దూరేన అనే పదానికి అర్థం వస్తుంది. అవరం అంటే బుద్ధి యోగము కంటే ఇది కింద ఉన్న అంశము కాబట్టి అవరము తక్కువ అని చెప్పనని. దూరేన అంటే దూరం, చాలా దూరం ఉన్నది. కర్మయోగం నుంచి యోగ సమాధి పొందే పర్యంతం మధ్యలో ఉన్నటువంటి దూరం అది స్వామి గారు మనకి ఆత్మ సంయమ యోగం శ్లోకంలో లక్ష్మణార్యులు చెప్తారు. అది కాబట్టి ప్రకారంగా సాధకులు అధిరోహించాల్సిన అంశము బుద్ధి యోగం దాకా పోవాలంటే కర్మయోగం నుంచి ఇవన్నీ దాటుకుంటూ పోవాలి. అష్టమూర్తి బృద్దేవ పూజనం అని రమణ భగవానుల వారు 8 కూడా అష్టమూర్తులు అంటే భగవంతుని యొక్క ఆకారములుగా చెప్పినటువంటి విధానము. అష్టమూర్తి గురుదేవ పూజనం, దాన్ని వేమన కూడా చెప్తూ అష్టతనువులకును ఆధారమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును అన్నాడు. అష్టతనువులకును ఆధారమైనట్టి అష్టతనువులు అని అక్కడ మనకి వేమన చెప్పేటువంటి మాట తనువులుగా చెప్పుకొచ్చారు. అష్ట ప్రకృతులు అని మన భగవద్గీతలో స్వామి చెప్పే మాట. భూమి ఆపహ అనలహ వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. ఎవరు చెప్పినా 8 చెప్పాల్సిందే. అష్టమూర్తి బృత్తు అని రమణ భగవానులు వారు చెప్పిన, అష్ట తనువులకు ఆదిమైనట్టుని వేమన చెప్పిన, అష్ట ప్రకృతులు అని కృష్ణ పరమాత్మ చెప్పిన, ఉన్నటువంటి ఆ బ్రహ్మమునకు ఇక్కడ ఈ జీవుడికి మధ్యలో చేరి ఉన్నటువంటి అష్ట ఆవరణములు అనేటువంటివి. అందువల్ల ఏమిటి అష్ట ఆభరణములు అని చెప్పనంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అనేటువంటి ఉన్నాయి. మొత్తం 8గా చెప్తున్నమాట. 8 కూడా సాధకులు అధిరోహించాల్సిన పరిస్థితి ముఖ్యముగా ఉంటుంది అనేటువంటి అంశం. అందువల్ల దూరేన అన్న పదానికి మీకు అక్కడ వస్తున్న అంశము గమనించుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా మీరుగా చూడాలంటే చూడలేరు. అవి శాస్త్రపరంగా అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు అందించినప్పుడే మనకు వాటి యొక్క భావాలు గోచరించే అవకాశం ఉంటుంది. కనుక అవరం అన్నదానికి మనం చెప్పుకున్నాము. దూరేన అన్న అంశం చూసినట్లయితే కర్మయోగం నుండి యోగారూఢ స్థితి, ఆరూఢ స్థితి ఏమి స్వరూప స్థితి అనేటువంటిది. ప్రయాణకాలే మనసాశలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. ప్రయాణకాలే అని మన 8వ అధ్యాయంలో స్వామివారు
చెప్పుకొస్తారు. ప్రయాణము ప్రయాణకాలే మనసాచలేన. ప్రయాణం ఉన్నది. దాన్నే 3వ అధ్యాయంలో స్వామివారు శరీరయాత్ర పిచతే న ప్రసిద్ధ్యేత్ అకర్మణ అన్నారు. శరీరయాత్ర అని పేరు పెట్టారు. ఇది ఒక యాత్ర. దేహంలో దైవమును చేరుకోవటానికి, బ్రహ్మమును చేరుకోవటానికి చేసేటువంటి యాత్ర అని అర్థం. శరీర యాత్ర అని స్వామివారు మంచిగా చెప్పుకొచ్చారు అర్థం కూడా. మనం తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం, దైవ యాత్రలు చేస్తూ ఉంటాం, అనేక ప్రదేశాలకు క్షేత్రాలకు పోతూ ఉంటాం. అవి కూడా మనం యాత్ర అనే పదం పెట్టాము. కాశీ యాత్ర, రామేశ్వరం యాత్ర, శ్రీశైలం యాత్ర, తిరుమల కొండకు యాత్ర అని ఎట్లాగా మనం సాధారణంగా వెళ్ళొస్తూ ఉంటాం. కానీ భగవద్గీతలో స్వామివారు శరీర యాత్ర అని పెట్టుకొచ్చారు. శరీర యాత్ర పిచితే న ప్రసిద్ధ్యేత కర్మణ. ఎవరైతే యోగం శీలించకుండా ఆ యొక్క యాత్ర కొనసాగించారో వాళ్ళు న ప్రసిద్ధ్యేత్, వాళ్ళ సిద్ధిని పొందే అవకాశం అనేది ఉండదు అని స్వామి చెప్తారు. కాబట్టి ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా దైవయాత్ర అనేది చేయాల్సి ఉంటుంది. మరి ఎన్ని యాత్రలు జీవితంలో చేసినప్పటికీ కూడా, అయితే ఆ యాత్రల్లో మొత్తం మానుకోమంటారా అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఇది మానుకోమనేటువంటి యొక్క అంశము కాదు. అది కొంత వినోదాత్మకముగా, కొంత ప్రపంచ దర్శనం, పరమాత్మ యొక్క విశ్వ దర్శనం, ఎక్కడెక్కడ అద్భుతాలు ఉన్నాయో వాడు దర్శించటానికి పోవటం లాంటిది ఉంటుంది. అది జీవితంలో ఒక నూతనత్వాన్ని ప్రసాదించేదిగా, అనగా ఇంటి కుటుంబంలో అందరూ కూడా అక్కడ పోయే విధానాలు ఉంటాయి. దాని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, నిషేధించాల్సిన అవసరం లేదు. అది ప్రతి ఒక్కరు కూడా యాత్ర చేసుకోవచ్చు. కానీ పారమార్థికంగా చెప్పే విధానంలో ఇది బ్రహ్మం వద్దకు పోవాలక మనము ఆ పోవటాన్నే ఒక యాత్రగా భగవద్గీత శరీర యాత్ర అని చెప్పారు. అదే లోకయాత్ర, ఇది శరీర యాత్ర అనేటు. ఈ యాత్ర చేయాలి. ఇక్కడ చాలామంది ఆయా దేవతలను ఉపాసించేటువంటి వాళ్ళు కూడా యాత్ర చేస్తారు. ఏమిట యాత్ర అంటే యాంతి దేవవ్రతా దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతా, భూతాన్ని యాంతి భూతేజ్యా. అనగా ఏ దేవతలని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు ఆ దేవతా సంబంధ లోకాలకి ఆ లోకయాత్ర చేస్తారు. ఆ లోకాలకు కూడా యాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు. ఎట్లా మనం ఆ విమానాలకి వేరే దేశాలకు పోయి అక్కడ ఉన్నటువంటి అద్భుతాలు దర్శించే విధానంగా యాత్ర చేస్తూ ఉన్నామో, ఇది లోకాంతర గమన యాత్ర, ఇది దేశాంతర గమన యాత్ర. అనగా అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, అక్కడ ఉన్నటువంటి అద్భుతాలు చూస్తాను చేసేంత కూడా ఇదంతా దేశయాత్ర. ఇక్కడ మరి దేవతలను ఆరాధించిన వారు యాంతి దేవవ్రతా దేవాన్ అని పరమాత్మ చెప్పినట్లుగా ఈ భక్తులై ఉన్నటువంటి వారు మరి లోకయాత్రలు చేసే విధానం ఉంటుంది. ప్రకారంగా మరి ఆయా దేవతలను ఆరాధించిన వాళ్ళు ఆయా లోకాలకు పోవటం జరుగుతూ ఉంటుంది. కనుక లోకాలకు పోయిన విషయం మీద మళ్ళా మాట్లాడుతూ ఆ బ్రహ్మ భవనాత్ లోకాహ పునః ఆవర్తిన. బ్రహ్మలోక పర్యంతం వరకు ఏ యొక్క లోకాలకైతే వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా పునః ఆవర్తినంగా తిరిగి వచ్చే యాత్రలు అని చెప్పేసి అని, ఏ దేశానికి పోయిన వాడైనా తిరిగి మరలా ఇంటికి రావాల్సిందే. ఏ లోకానికి పోయిన వాడైనా తిరిగి మరలా ఈ భూలోకానికి రావాల్సిందే. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. ఇట్లాగా మనం మరి దైవయాత్రలు అని, దేశ అద్భుతాలు దర్శించుకునే దేశయాత్రలు అని, ఆయా ఇష్టదేవతలను ఆరాధించి లోకయాత్రలుగా, స్వర్గాది లోకయాత్రలుగా చేసేవి కానీ ఇవన్నీ కూడా యాత్రల కిందే వస్తాయి. కానీ ఇక్కడ పరమాత్మ కొత్తగా ఒక పదం చేరుస్తూ శరీరయాత్ర పిచతే. కాబట్టి దేహములో జరిగేటువంటి యాత్ర దైవయాత్ర, బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని పొందడానికై ఉన్నటువంటి యాత్ర ఇక్కడ ఉన్నటువంటిది. ఇది ఉపనిషత్ సంబంధమై ఉన్నటువంటి యాత్ర. ఇది కేవలం యోగులు నిర్వహించేటువంటి యాత్ర. ఇందా చెప్పుకుందేమో భక్తులు నిర్వహించేటువంటి యాత్ర. కాబట్టి యాత్రికులు ఆయా దేశాలకు పోవచ్చు, ఆయా క్షేత్రాలకు పోవచ్చు,
భక్తులై ఉండి దేవతలను ఆరాధించి ఆయా లోకాలకు పోవచ్చు. ఇదంతా భక్తిపరమై ఉన్నటువంటి యాత్రల కింద వస్తాయి. ఇక్కడ మరి భగవద్గీత చెప్పేటువంటి అంశం చూసినట్లయితే ఇది మరి స్వరూప యాత్ర, బ్రహ్మం యొక్క స్వరూప అనుభవాన్ని పొందటానికే చేసేటువంటి యాత్రలో ఇక్కడ కూడా ప్రయాణం ఉన్నది. యాత్ర అంటే ప్రయాసాలు ఉంటాయి, అంత తేలిగ్గా ఊరికే ఉండదు. బయటికి అడుగు పెట్టాము అని చెప్పారంటే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా ఇబ్బందులు పడే తిరిగి మరలా యాత్రలు పూర్తి చేసుకొని వచ్చే విధానం ఉంటుంది. అయితే ఇక్కడ యోగులు చేసేటువంటి దాంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు వాళ్ళు తట్టుకునే యాత్ర వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ యాత్ర చేసిన వాళ్ళు ఇక మళ్ళా పునః నా ఆవర్తంతే, పునః మరలా నా ఆవర్తంతే, వాళ్ళు తిరిగి రారేక. యత్ గత్వా నా నివర్తంతే తత్ ధామ పరమం మమ. యద్గత్వా అనగా ఏ యొక్క యాత్రతో నా యొక్క స్వరూప అనుభవాన్ని పొందుతున్నారో వాళ్ళు తిరిగి మరలా ఇక ఈ జన్మ పరంపరలకు వాళ్ళు పోయే విధానం ఉండదని చెప్పి స్వామివారు చెబుతున్నమాట. ఇది కూడా మరి ఇక్కడ కూడా యాత్ర చేయాల్సి ఉంటుంది, అధిరోహించాల్సి ఉంటుంది. ఇది ఊర్ధ్వ ప్రయాణం అన్నారు, ఊర్ధ్వ ప్రయాణం అన్నారు. అత ఊర్ధ్వం న సంశయ పరమాత్మ అన్నమాట. మయ్యేవ మన ఆదర్శవ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అది ఊర్ధ్వం, ఊర్ధ్వ ప్రయాణ యాత్ర. నిర్వికారమై నిరాకారమై సప్రకాశమై చేతనాత్మికమై నామరూపరహితమై సర్వాధిష్టానముగా ఉన్నటువంటి మరి ఏ బ్రహ్మముగా శాస్త్రములు కొనియాడుతూ ఉన్నాయో, ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయో, భగవద్గీత బోధిస్తూ ఉన్నదో అట్టి విధానమై ఉన్నటువంటి యాత్ర, దాన్ని నిజమైనటువంటి యొక్క యాత్ర, నిజమైనటువంటి యాత్ర. స్వామివారు కూడా ఒక పుస్తకంలో రాస్తూ నిజమైన కాశీ యాత్ర అని చెప్పి రాశారు. మీరు చూడండి, దాంట్లో ఉంటుంది నిజమైన కాశీ యాత్ర అని రాశారు. అది దానికి పురోద్బలంగా శంకరాచార్యుల వారు కూడా ఆ అంశాన్ని ప్రస్ఫుటింపజేశారు. ఆయన కాశీ యాత్ర అని కూడా పుస్తకం రాశారు శంకరాచార్యుల వారు. దాన్నే స్వామివారు నిజమైన కాశీ యాత్ర అని పెట్టి చేశారన్నమాట. అయితే మేము కాశీకి పోయి రావద్దా అండి, టికెట్ బుక్ చేసుకున్నాము, మేము ఏం చేయాలని చెప్పి అనమాకండి. మళ్ళీ టికెట్ బుక్ చేసుకుంటే పోయిరా అండి, దానికేమి లేదు. కాబట్టి మహాత్ములు చెప్తారు కనుక అంత మాత్రంతో మేము మానుకోవాలా, ఇంట్లో కూర్చోవాలా, టికెట్లు బుక్ అయిపోయినాయి, క్యాన్సిల్ చేసి డబ్బులు పోతాయి అనే వద్దు, పోయిరండి. ఎంతోమంది కుంభమేళా కూడా పోయేస్తూ ఉన్నారు. చక్కగా ఏసీ కార్లు మాట్లాడుకునో, టికెట్లు బుక్ చేసుకునో, ఏదో ఇబ్బందులు పడో సబ్బందులు పడో పోయి అక్కడ మరి త్రివేణి సంగమంలో స్నానం చేసి కుంభమేళాలో పాల్గొని మేము పవిత్రులయ్యామయ్యాము అనేటువంటి భావన ఒకటి సద్భావన పొంది వస్తున్నటువంటి విధానము. దాన్ని ఎవరు మానుకోమాకండి. వాళ్ళు కాశీ నిజమైన కాశీ యాత్ర, నిజమైన కుంభమేళ యాత్ర అని చెప్పి అంటున్నారు. ఈయన మేము మానుకోవాలని చెప్పని అనుకుంటారేమో. దేనికదే అంతే తప్ప మానుకోమని చెప్పి అనే విషయంగా ఎవరో కూడా చెప్పకూడదు. అది భక్తిపరమై ఉన్న అంశము, ఇది జ్ఞానపరమై ఉన్న అంశము కనుక అది చేస్తే దాంట్లో పుణ్య విశేషము, ఇది చేస్తే ఇది జ్ఞాన విశేషం అన్నమాట. పుణ్యం కూడా కాపాడేది, జ్ఞానం కాపాడుతుంది, పుణ్యం కూడా కాపాడుతుంది. అందువల్ల మనం ఈ పారమార్థికం చెప్పారు, వ్యవహారం వదిలిపెట్టాలి అనే మాటగా రామాకండి. దేనికి అదిగానే మనం దాన్ని దర్శించుకుంటూనే మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుందన్నమాట. అట్లా మరి నిజమైన యాత్రలు, నిజమైన కాశీ యాత్ర స్వామి చెప్పిన మాట చాలా బాగా ఉంటుంది. ఆ విషయాలు దానికి చాలా బాగా ఉన్నాయి దాంట్లో. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగ భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయ సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మ దేహే సర్వం మదీయే దివసతి పునః తీర్థమన్యత్ కిమస్తి అని శంకరుల వారు
కాశీయాత్ర గురించి చక్కగా ఆయన తెలియజేస్తారు. కాశీ పంచకము అని చెప్పని. అంగములోపలను కుండలి సంగము దాపునను, అంగములోపలను కుండలి సంగము దాపునను, గంగాయమునా పొంగుచు పారగా, గంగాయమునా పొంగుచు పారగా, రంగుగా నడుమను లింగడుండగను, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా, కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది, భావములోపలను జీవుని తావు తెలియకానో, జీవగుణంబులు చిక్కు విడిచిత జీవ బ్రహ్మము తావు తెలియక, కాశీకి పోవలెనా అని బ్రహ్మంగారు తన బాణిలో తాను పాడాడు. కాబట్టి వారి భావన గౌరవించాలి, స్వామివారి యొక్క అర్థాలు గ్రహించాలి, దాంట్లో ఏమి చెప్పాడో ఆ విషయాల గురించి బాగా మననం చేసుకోవాలి, బ్రహ్మంగారికి నమస్కారం పెట్టుకోవాలి, అర్థాలు జీవితంలో అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కాశీకి పోవాలనా అన్నాడు కాబట్టి పోవటం మానుకుందామా అని సందేహం పడాల్సిన అవసరం లేదు. మహాత్ములు వారి తరహాలో వాళ్ళు చెబుతారు కనుక వారి భావన గ్రహించాలి, మన భక్తిని ప్రకటింపజేసుకోవాల్సి ఉంటుంది. శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేత్ అకర్మణ, ఎవరైతే కర్మయోగాన్ని చేయరో వాళ్లకు ఈ దేహములో జరిగేటువంటి దైవయాత్ర న ప్రసిద్ధ్యేత్ ఏర్పడదు అని స్వామి చెప్పేశారు. అందువల్ల ఎన్ని యాత్రలు మనం చేసినా కానీ ముఖ్యంగా చేయాల్సినటువంటి యొక్క యాత్ర మన దేహములోనే చేయాలి. దేవదేవుడు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి దేవదేవుడు మనలో మరి శుద్ధ బ్రహ్మము పృచగాత్మగా విరాజమానముగా ఉన్నటువంటి స్వరూపం కాబట్టి ఆ పృచగాత్మ వద్దకు ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క యాత్ర అనే ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మరి ఆ యాత్రలో మనం ఏమి దాటుకోవాలనేటువంటి మాటకి ఇక్కడ మరి రమణ భగవానులు వారేమో అష్టమూర్తి భృతు దేవ పూజనం, అష్టమూర్తులను ఈ అష్ట ప్రకృతులను అష్టమూర్తులుగా భగవంతుని యొక్క సాకార మూర్తులుగా ఆ విధముగా వారిని సేవించుకుంటూ పైకి పోవటమే అని చెప్పని అన్నాడు. గమనించండి, చాలామంది తిరుమల కొండ పోయే వాళ్ళు ప్రతి మెట్టుకి పసుపు రాస్తారు, కుంకుమ బొట్టు పెడతారు, పోతా ఉంటారు. ఎన్ని మెట్లు అయితే ఉంటాయో అన్ని మెట్లకు పసుపు రాస్తారు, కుంకుమ బొట్టు పెట్టి తిరుమల కొండ చేరుకుంటున్నారని చెప్పనంటే వారి ఎంత భక్తో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం నడవాలంటేనే మన కాళ్ళు నొప్పులు అయిపోయి మధ్యలో కూర్చుంటాం, పడుకుంటాం, గంట సేపు తిండేసుకొని పోతూ ఉంటాం కదా. మరి వాళ్ళు ప్రతి మెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మన పాద సాష్టాంగ నమస్కారం పెట్టి పోవాలని చెప్పనంటే అది సామాన్యమైనటువంటి యొక్క భక్తి చెప్పుకునే విధానం కాదు, విశేషముగా ఉన్నటువంటి భక్తి. ఉంటారు లోకంలో చాలామంది, వాళ్ళకున్న భక్తి విశేషాలు అలాంటివి, తప్పు పట్టే విధానం అవసరం లేదు. చాలామంది ఋషికేశము కానీ హరిద్వార కానీ యాత్రలు చేస్తూ ఉంటారు. నేను చూసే మధ్యలో అక్కడక్కడ వాళ్ళు పడుకుంటారు, మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ కాళ్ళ కానించి పడుకుంటారు, తలకాడ కాళ్ళు పెడతారు, మళ్ళీ పడుకుంటారు. ఇట్లా పొర్లుతూ చేసేటువంటి యాత్ర అన్నమాట అది. మనం విమానం ఎక్కిపోయేస్తాం అనుకోండి, లేకపోతే ట్రైన్ ఎక్కిపోయేస్తాము. నిజంగా వాళ్ళు పడుకుని పొర్లుతూ యాత్ర చేస్తున్నారని చెప్పనంటే వాళ్ళ భక్తి మనం ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. సరే, ఇవన్నీ కూడా భక్తి భాగాలలో చేరి ఉన్న విధానాలు. అష్టమూర్తి భృతు దేవ పూజనం, ఆయన అష్టమూర్తులను ఒక దేవతామూర్తులుగా రమణ భగవానులు వారు దర్శించుకుంటూ ఉన్నాడు. ఇవి కూడా దేవతామూర్తులే, అందువల్ల బ్రహ్మము నుండి జాలువారాయి కాబట్టి. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయు అగ్ని అని తైత్రయం చెప్పిన మాట. శుద్ధాత్ శబలమభూత్ శబలాత్ అవ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకార
అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అని సాంఖ్యం చెప్పినటువంటి మాట. దీన్నే పరమాత్మ 13వ అధ్యాయంలో మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాన్ని దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం అని భగవద్గీతలో 13వ అధ్యాయంలో స్వామివారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఏమి రమణ భగవానులు వారు చెప్పారు, వేమన యోగి చెప్పాడు, కృష్ణ పరమాత్మల వారు కూడా సంక్షిప్తంగా చెప్పిన అంశం ఉన్నది, విశేషముగా చెప్పిన అంశం ఉన్నది. భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకార ఇది ఎమ్మె భిన్న ప్రకృతి అష్టదా అని అక్కడ సంక్షిప్తంగా చెప్పాడు. దాన్నే 13వ అధ్యాయంలో మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తం ఏవచ ఇంద్రియ దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం అని చెప్పని 20 తత్వాలు దాంట్లో వచ్చేస్తాయి. సాంఖ్య విచారం అంతా నీకు 2 శ్లోకాలలో స్వామివారు పెట్టేశారు. 20 తత్వాలు దాంట్లో మీకు వస్తాయి అన్నమాట. ఈ ప్రకారంగా మరి మూలకాలుగా ఉన్నటువంటివి మొత్తం 8 అనేటువంటివిగా ఉన్నాయి. 8 కూడా మరి శుద్ధ బ్రహ్మము నుండి ఒక సాకార ఆకారములకు వెలువడ్డాయి. శుద్ధ బ్రహ్మం ఉండెను, శబల బ్రహ్మము నుండి చవల బ్రహ్మం ఏర్పడెను, శబల బ్రహ్మము నుండి అవ్యక్త తత్వం ఏర్పడెను, అవ్యక్త తత్వం నుండి మహత్తత్వం ఏర్పడెను, మహత్తత్వం నుండి అహంకార తత్వం ఏర్పడెను, అహంకార తత్వం నుండి పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి. ఈ పంచతన్మాత్రల్లోని శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం ఏర్పడింది, స్పర్శ తన్మాత్ర నుంచి వాయువు ఏర్పడింది, రూప తన్మాత్ర నుంచి అగ్ని ఏర్పడింది, జల తన్మాత్ర నుంచి జలం ఏర్పడింది, పృథ్వీ తన్మాత్ర నుంచి గాంధ తన్మాత్ర నుంచి పృథ్వీ ఏర్పడింది. ఇవన్నీ కూడా మరి చూస్తే శుద్ధ బ్రహ్మము నుంచి మొత్తం కూడా కింద జారినయేగా, శుద్ధ బ్రహ్మ నుంచి వచ్చినటువంటియేగా. కాబట్టి అందుచేత ఇట్లను రమణ భగవానులు వారు దేవతామూర్తులుగా నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. దేవ పూజనం, అవి కూడా దేవతలే, దేవతామూర్తులుగానే శుద్ధ బ్రహ్మము యొక్క సాకారాంశములుగా ఆయన పూజ చేసిన విధానము. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవ్, అవి అష్టతనువులు అని చెప్పి సర్వేశ్వరుని యొక్క తనువులుగా రమణ భగవాన్ వేమన ఆయన భావన అది. ఎవరెవరు ఏ భావనతో చూస్తే ఆ భావనతో పరమాత్మ గోచరిస్తూ ఉంటాడు. భావగ్రాహి జనార్దన అన్నారు. ఎవరు ఏ భావంతో చూస్తే వాళ్ళకి ఆ భావంతో దర్శనం ఇచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అష్టతనువులు అన్నాడు. అష్టతనువులు సర్వేశ్వరునికి 8 తనువులు అన్నారు. ఆ ప్రకారముగా 8 తనువులు సర్వేశ్వరునిగా భావించిన విధానము. ఆ ప్రకారంగా వాట్లను వాళ్ళు సేవించి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆ తనువులను అధిరోహించి మూలతత్వముగా ఉన్న బ్రహ్మమును వాళ్ళు చేరుకోవటం కారణంగా వాళ్ళ యొక్క యాత్ర దాంతో ముగిసిందన్నమాట. అది బ్రహ్మయాత్ర, జ్ఞానయాత్ర, యోగయాత్ర, అంతర్ముఖముగా చేసే యాత్ర, ఊర్ధ్వ ప్రయాణంగా ఉన్నటువంటి యాత్ర అన్నారు. అదే మహాప్రస్థానం అని చెప్పి అన్నారు కదా. ధర్మరాజుల వారు కూడా మరి భారతం చివరి ఘట్టానికి వచ్చినప్పుడు అక్కడ మరి ఆయన గారు మరి స్వర్గారోహణం అనేదిగా, అది ఒక మహాయాత్రగా, ఊర్ధ్వయాత్రగా ఆ యాత్ర గురించి మనకి చెప్పుకొస్తారు భారతంలో. ఆ యాత్రతో ముగుస్తుంది ఇక భారతం, ఇంకేం లేదు, ఇక అయిపోయింది. ఆ యాత్ర చేస్తే భారతం లేదు, అయిపోయినట్ల. స్వర్గారోహణంతో ముగిసింది భారతం. ఆ ప్రకారంగా అన్నమాట. అట్లా మన జీవితం యొక్క భారతం, ఈ భారత యుద్ధాలు కూడా మన జీవితంలో ఎన్ని యుద్ధాలో, ఎన్ని సంగ్రామాలు, ఎన్ని పోరాటాలు, ఆరాటాలు జరుగుతూ ఉన్నాయి. మనంత అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు మనం కూడా చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా అరణ్యవాసాలు చేస్తున్నారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు. తెలియనితనంతో ఉన్న విధానం అజ్ఞాతవాసం అయితే ఇక నానా రకాలై ఉన్నటువంటి యొక్క బాధలు, వేదనలు, దుఃఖములు, సమస్యలు, రోదనలు, ఏడుపులు, గీడుపులు మొత్తం కలగలుపుకుంటే ఇది ఒక పెద్ద అరణ్యకాండ అన్నమాట. అరణ్యవాసం, పాండవుల అరణ్యవాసం లాగా మనతో కూడా అరణ్యవాసమే అవుతూ ఉంటుంది.
ఇక చివరికి యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక స్వర్గారోహణం ఆరంభమవుతుందన్నమాట. ఇక స్వర్గారోహణములో అందరూ కూడా పడిపోతారు. ద్రౌపది పడిపోతుంది, నకులుడు పడిపోతాడు, సహదేవుడు పడిపోతాడు, భీముడు పడిపోతాడు, అర్జునుడు పడిపోతాడు, అందరూ పడిపోతారు. చివరి ధర్మరాజు మాత్రమే శునక సహితుడై ఆ స్వర్గాన్ని చేరుకోవటం అనేది మనకి చూస్తాము భారతం. దాంతో ముగుస్తుందన్నమాట. అట్లాగా పోలిశారు. ఆ ప్రకారంగా స్వర్గారోహణ విధానంలో కూడా మరి చూస్తే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు అయిపడిపోయాయి, శబ్ద విషయాలు అయిపడిపోయాయి, జ్ఞానేంద్రియాలు అయిపడిపోయాయి, అంతరేంద్రియములు అయిపడిపోయాయి. ఇట్లాగా పడిపోయే విధానాలన్నీ కూడా ఒకటొక్కటే మనకు కూడా ధ్యానములో వస్తుంది. కాబట్టి ధ్యానం ద్వారా ఎవరు స్వర్గారోహణం చేస్తారో, స్వరూపానుభవం పొందుతారో, ఇక వాళ్ళ జీవితంలో ఇక వాళ్ళకి అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు లాంటివి ఉండవేక. ఈ స్వర్గారోహణ యాత్ర అనేది చేయనంత వరకు అందరికీ ఈ అరణ్యవాసాలు మళ్ళా వస్తూ ఉంటాయి. అజ్ఞాతవాసాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. అజ్ఞాతవాసాలు పోయేది లేదు, అరణ్యవాసాలు తప్పేది లేదు. ఏ జన్మలో పడ్డా ఆ జన్మలో అందరూ చేసేది అరణ్యవాసాలు. ఎప్పటికైనా వాడు ఇవన్నీ తప్పించుకోవాలంటే స్వర్గారోహణం చేయాలి. ఆ స్వర్గారోహణంలో అన్నిటిని లయింపజేసుకొని ఊర్ధ్వ ప్రయాణం చేయటం అని ఈ ప్రకారంగా అనేక కోణాలలో అనేకమైనటువంటి అంశాలుగా మహాత్ములు ఒక అంశాన్ని వివిధ దృక్పథాలలో నుంచి మనకి అందిస్తున్నటువంటి విధానము అని చెప్పని ఈ ప్రకారంగా మనం కూడా అధిరోహణ చేయాలి. 6 రుచోహో అని అన్నాడు. ఎక్కగోరేవాడిని 6 రుచోహో ఎక్కాలి, పైకి ఎక్కాలి, ఊర్ధ్వ ప్రయాణం చేయాలి. అది కాబట్టి ఆ ఊర్ధ్వ ప్రయాణ విధానం గురించి మనకు చెప్పే విధానంలో భగవద్గీత భూమి ఆపహ నలహ వాయు ఖం మనః బుద్ధి వచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి అష్టద. ఈ మొత్తం దాటుకు పోగలిగితే చివరిగా ఉన్నటువంటిది ఏంటంటే శుద్ధ బ్రహ్మము అని అర్థం. కనుక సాధనలో మన ప్రయత్నం ద్వారా ఆకాశ అనగా పృథివీ అంశాన్ని దాటాలి, జల అంశాన్ని దాటాలి, అగ్ని యొక్క అంశాన్ని దాటాలి, వాయువు యొక్క అంశాన్ని దాటాలి. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మహాత్ముల వద్ద దగ్గర కూర్చుంటే వివరంగా ఒకటొకటి అర్థమయ్యే రీతిలో చెప్పుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా దీంట్లో ఉన్నటువంటి చాలా కాలం నుంచి విషయాలు అంటున్నారు కాబట్టి అర్థం కాకుండా పోయేదే ఉండదు. అయితే కొత్తగా ఉన్నటువంటి వాళ్ళైతే కొంచెం మనస్సుకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వినాలి, వింటేనే ఒకటొకటి అర్థమవుతాయి. అందువల్ల ఇట్లా మరి అష్ట ఆవరణాలు దాటారు. అట్లా దాటినటువంటి వాళ్ళే కదా బ్రహ్మవేత్తలు అని చెప్పేసి అని అహం బ్రహ్మాస్మి అన్నారు. తత్ త్వం అసి ఉపదేశ వాక్యముగా, అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యముగా ఉన్న విధానం. అట్లాగా వారు అవన్నీ అనాత్మతో అధిరోహించే అంశాన్ని గురించి మనకి రాముడు కూడా సీతారామాంజనేయులో చాలా చక్కగా ఆయన కూడా వివరించినటువంటిది ఉన్నది. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనఃపవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గమున శింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘనగుణాతీత లక్షణమునదవు బలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది వదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూచు శాంతి నిధికి ఎంత చెప్పుకొచ్చాడు రాముడు. ఇవన్నీ కూడా అధిరోహణ 6 రుచోహో ఎక్కాల్సిందే. ఎక్కగలిగితేనే అక్కడ ఊర్ధ్వ స్థాయిలో ఆ బ్రహ్మము యొక్క స్వరూపానుభవం పొందే అవకాశం ఏర్పడుతుంది. దాన్ని పరమాత్మ 15వ అధ్యాయంలో అనగా 12వ అధ్యాయంలో అత ఊర్ధ్వం న సంశయ, అది ఊర్ధ్వం అనే పదంతో ఆయన గారు చెప్పుకొచ్చేసాడు అక్కడ. అత ఊర్ధ్వం, అదే ఊర్ధ్వము, అదే పై స్థానము, అదే ఉన్నతమైనటువంటి యొక్క ధామము. అత ఊర్ధ్వం న సంశయ, సంశయం పెట్టుకోమాక అని చెప్పని అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా సర్వమును బ్రహ్మమును చూసి శాంతినిధికి అనే స్థాయికి పోవటానికి ముందు స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు. ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరం అంతా కూడా నిశ్చలమైపోవాలి.
దేహమంతా కూడా ఒక బండబారిపోతుంది, జడమైపోతుంది అనమాట. దేహం ఉన్నదా అనేది కూడా తెలియదేక దేహ స్పర్శే ఉండదు వాళ్ళకి. అనగా ధ్యానములో పూర్ణముగా అంతర్ముఖం ఏర్పడ్డప్పుడు వచ్చే అనుభవము స్థూల శరీరంబు సుస్థిరంబుగా కదలికలు ఉండవేక. అది ప్రథమములైనట్లయితే ఈ మరి అవస్థపడే పరిస్థితి కాబట్టి, సంకల్పాలతో యుద్ధం చేసే పరిస్థితి కనుక, ఒక నిద్రా దేవతతో పోరాటం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అక్కడ ఈ దేహము కిందకు వాల పైకి లేగవా, కిందకు వాల పైకి లేగవాగా సాగే విధానం ఉంటుంది. ఎప్పుడైతే నీకు మనస్సు శ్వాస యందు లగ్నమై ఇక అంతర్ముఖ విధానంగా ప్రయాణం తన్మయత్వం చేస్తూ ఉంటుందో, అప్పుడు కలిగే అనుభవాన్ని గురించి రాముడు బోధిస్తూ స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండి ఈ దేహంలో కదిలికలు లేవేక స్తబ్దం అయిపోతుంది అన్నమాట. సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు ఇంద్రియాలు కూడా ఇక నా కదిలికలు లేకుండా అట్లా ఆగిపోతాయి. ఎందువల్ల అంటే సింగమును గన్న గజముల భంగిననగా అని ఆంజనేయ స్వామితో రాముడు చెప్పామాట అమనసయోగంలో. సింగమును గన్న గజముల భంగిననగా, సింహాన్ని చూస్తే గజాలట అట్లా ఉండిపోతాయట. అట్లాగా ఎప్పుడైతే బ్రహ్మానందం అనేది కలుగుతూ ఉంటుందో, ఇంద్రియాలు కూడా వాటి చలనం అనేది పూర్తిగా ఆగిపోతుంది. సర్వేంద్రియంబులొపశాంతి నందు సన్మనఃపవనములు సంచలింపకయు. ఇక శ్వాస మనస్సు రెండు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని ప్రకారంగా మీకు ఈ ఆరోహణ క్రమాన్ని మీకు రాముడు కూడా మంచిగా చెప్పుకొచ్చిన అంశము అని చెప్పని, ఈ ప్రకారంగా రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఏమని చెప్పినా, ఎవరు చెప్పినా ఉన్న అంశం అదే. ఎక్కాల్సిన పరిస్థితి అందరికీ ఉన్నది, అంతే. ఇది మాత్రం ఎవరికి వారుగానే ఈ యాత్ర చేసుకోవాలి తప్ప ఎవరు చేసి పెట్టేదంటూ ఉండదు. కనుక దీని ప్రయాసతో యాత్ర కొనసాగించుకుని ఈ యాత్రలో నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపమును దర్శించుకోవాల్సి ఉంటుంది. మనం ఏ యాత్రలలో ఏ దేవతలను దర్శిస్తూ ఉన్నామో, అనగా రామేశ్వరం పోయి పరమేశ్వరుణ్ణి, అట్లనే తిరుమలకుడకు పోయి వైకుంఠవాసుణ్ణి, ఈ ప్రకారంగా దర్శించుకునే విధానాలు ఉంటాయి. సమస్త దేవతలకు కూడా దేవదేవుడై ఉన్నటువంటి యొక్క స్వరూపం బ్రహ్మం, అది చెప్పేటువంటి మాట. ఆదిత్యానాం అహం విష్ణు రుద్రాణం శంకరశ్చాస్మి మునీనామప్యహం వ్యాసః. ఏమి ఇట్లా మీకు చూస్తే అందరి దేవతలు నా యొక్క అంశమే అని చెప్పని మీకు భగవద్గీతలో 10వ అధ్యాయంలో స్వామి చెప్పేమాట. సమస్త దేవతలలో కూడా ఉన్నది ఆ బ్రహ్మమే అనేది భాగవతం బోధిస్తూ ఉన్నది. కలడంబోది కలండుగాలి కలడ ఆకాశంబునన్ గుంబినిన్ కలడగ్నిశన్ పగలు నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు బ్రహ్మము తండ్రి యతకంగా ఏలై. కనుక సర్వేశ్వరుడకు భగవంతుడు బ్రహ్మము మరి అంతటా దిక్కులలో, భూమిలో, జలంలో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో త్రిలింగ వ్యక్తులు అన్నట్టు స్త్రీలలో, పురుషులలో, నపుంసకులలో, త్రిమూర్తుల బ్రహ్మలో, విష్ణువులో, శివుల్లో అందరిలో కూడా ఆయనే ఉన్నాడని చెప్పని కదా భాగవతం చెప్పేది. కాబట్టి ఆ ప్రకారముగా మరి మనం ఈ దేవతా సంబంధ యాత్రలు చేస్తూ ఉన్నాం, పుణ్యం సంపాదించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకు మోక్షం అనేటువంటిది రావాలని చెప్పినట్లయితే మరి బ్రహ్మమును దర్శించే విధానముగా ఉన్న యాత్ర అది ముఖ్యంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇది జీవితంలో చివరి యాత్ర. ఇంకా యాత్ర చేసిన తర్వాత ఇంకా వేరే యాత్రలు చేయకపోవచ్చు. యాత్రలు ముగిసినట్లే. ఎవరైతే మరి నిశ్చలమైనటువంటి విధానముగా అంతా కూడా అనాత్మని లయింపజేసి అనాత్మను దాటుకొని అనాత్మకు అతీతముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క ధామాన్ని ఎవరైతే చేరుకుంటారో అది ఆ యాత్ర జీవితానికి చివరి యాత్ర. ఇంకా యాత్రలు చేయాల్సిన పరిస్థితి ఏవి కూడా ఉండదు. ఇక వాడికి మరొక దేహం ధరించడం లేదు, ఈ దేహం ధరించే విధానం లేదు, ఇక ఏ యాత్రలో చేసే విధానాలు లేవు. అన్నింటికంటే చివరి యాత్ర బ్రహ్మము యొక్క శరీర యాత్ర. పిశతేన ప్రసిద్ధి అకర్మణ. ఇది కర్మయోగం చేయని వాళ్ళకి ఈ యాత్ర సిద్ధించే అవకాశము లేదు అని స్వామి చెబుతూ ఉన్నారు. అకర్మణ అంటే కర్మ,
ఆ యాత్ర సోహంభావ యాత్ర చేయని వాళ్ళకి మరి అట్లాంటి ఆ స్వరూప సిద్ధి అనగా యాత్ర సిద్ధి పొందే అవకాశం ఉండదు అని చెప్పనే మాటగా ఈ ప్రకారంగా మరి అధిరోహించడానికి మధ్యలో ఉన్నటువంటివి మనం చూసినట్లయితే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము, ఈ విధముగా ఉన్నటువంటి వాట్లను యోగము ద్వారానే అవి వాటిలను దాటుకోవలసి ఉంటుంది. ఇంకా ఎట్లాగా కూడా వాటి అధిరోహించేటువంటి అవకాశాలు లేవు మానవులకి ఒక యోగము ద్వారా తప్ప. మిగతా విధానాలుగా ఎవరో కూడా అధిరోహించే అవకాశాలు లేవు. ఎందుకంటే మిగతా మార్గాలన్నీ కూడా ఈ పంచభూతాలతో అనుగుణ్యముగా తీసుకుపోయాయే తప్ప పంచభూతాలని అధిగమించి బ్రహ్మం వద్దకు తీసుకుపోయేటువంటి మార్గాలు మాత్రము కావు. ఒక హంస యొక్క ఆశ్రయం ద్వారా చేసేటువంటి ఈ యాత్ర, ఈ ఈశ్వర సన్నిధిలో ఉన్నటువంటి యాత్ర మరి ఈ పంచభూతాలని కూడా దాటుకుని శుద్ధ బ్రహ్మమును పొందే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా శుద్ధ బ్రహ్మమునకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి మధ్యలో ఉన్నటువంటివి చెప్పిన విధానములో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, శబల బ్రహ్మము దాటుకుతేనే శుద్ధ బ్రహ్మము. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మము యొక్క అంశముగా చూసినప్పుడేమో అది బుద్ధి యోగాత్, దాన్ని బుద్ధి యోగము అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. అంటే ఆ బుద్ధి యోగాత్, బుద్ధి యోగము కంటే కర్మ అనేటువంటిది దూరం, చాలా మధ్యలో వ్యవధి ఉన్నది. ఈ వ్యవధిని మనం సాధన ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష, ప్రయత్నాత్ అన్నారు. దానికి ప్రయత్నం అనేది ఉన్నది, ప్రయత్నం చేయాలి, సాధన ప్రయత్నం చేయాలి. చేసినట్లయితే మాత్రమే ఈ దూరాన్ని మనం అధిగమించి మరి బ్రహ్మం వద్దకి పోయే అవకాశం ఉంటుంది. మరి ఎన్నెంత దూరాల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, కానీ మనలో ఉన్న ఈ 10 అంగుళములు దూరానికి మాత్రం మనం చేయలేక సతికలబడుతూ ఉన్నాం. ఎక్కడ దేశ విదేశాల పర్యంతం వరకు సునాయాసముగా అనాయాసముగా ఎంత మరి దూరాభారాన్ని కూడా దాటుకొని ఎంతో లెక్కబోతూ ఉన్నాం. కానీ స్వామి చెప్పినట్లుగా శరీర యాత్ర అనేటువంటి దాంట్లో ఎంత దూరము అని గనక మనకి ఆ ఆలోచన వచ్చినట్లయితే 10 అంగుళముల దూరం చెప్పుకొచ్చారు. అత్యతిష్ట దశాంగులం అన్నారు. సభూమిం విశ్వతః వృత్వా అత్యతిష్ట దశాంగులం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతః వృత్వా అత్యతిష్ట దశాంగులం. అందువల్ల ఆ శుద్ధ బ్రహ్మమునకు మనం ఉన్నటువంటి ఈ కర్మయోగమునకు మధ్యలో ఎంత దూరము అని చెప్పనంటే 10 అంగుళములు, దశాంగులం. ఆ పరిధిలో మనం ప్రయాణం చేయగలిగితే మన ఈ యొక్క దైవయాత్ర ముగుస్తుంది. బ్రహ్మయాత్ర, బ్రహ్మము యొక్క ధామము చేరుకునే యాత్ర ముగుస్తుంది. కానీ ఎంత లెక్క ప్రయాణం చేయగలిగేటువంటి వాళ్ళము ఈ 10 అంగుళములు పోవాలని చెప్పనంటే పెద్ద ప్రయాస అయిపోయింది మనకి. ఇది చెప్పరాని తంట అయిపోయింది. అయ్యా చెప్పండి, అమెరికా పోయి రమ్మంటారా చెప్పండి, టక్కును పోయేస్తా అంటాడు వీడు. ఇంకేదైనా రష్యా పోవాలా చెప్పండి, పోయేస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఋషికేశం పోవాలా, పోయేస్తాను. బదరి పోవాలా, పోయేస్తాను. రామేశ్వరం పోవాలా, పోయేస్తాను. కానీ దశాంగులములు అంటారా, ఇది నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పని ఉన్నది. కనుక స్వామివారు మాత్రం నువ్వు పోవాల్సిందేరా, దశాంగులములు పోవాల్తే తప్ప నీకు యాత్ర ముగిసే వ్యవహారం కాదు. ఎన్ని యాత్రలు చేసినా ఈ దశాంగులములు 10 అంగుళములతో ఉన్న యాత్ర చేస్తే తప్ప నీకు సంపూర్తి కాదు యాత్ర. ఇక ఎన్ని చేసినా అసంపూర్ణమే. మళ్ళా చేయాల్సిన యాత్రలుగానే ఉంటాయి. ఈ దశాంగులములతో ఉన్నటువంటి యాత్ర కనుక చేశావు అని చెప్పనంటే ఇక వారి జీవితంలో చేయాల్సింది ఇంకేం లేదిక అని కూడా స్వామి చెప్పేశారు.
యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే తస్య వానికి కార్యం చేయదగు పని న విద్యతే ఇక లేదు. వాడు ఏ యాత్ర చేయాల్సిన అవసరం లేదు, ఏ ప్రయాస పడాల్సిన అవసరం లేదు. ఎవరు అంటే యహతు ఆత్మరతి ఏవ ఆత్మసంతృప్తి ఆత్మ తుష్యతి అని పరమాత్మ విశేషణాలు చెబుతూ ఉన్నాడు. ఈ యాత్ర ముగిసిందా అంటే వాళ్ళకు ఉండేది ఏమిటంటే ఆత్మానందం, బ్రహ్మానందం, స్వరూపానందం. దాంట్లో చక్కగా వాడు మరి ఉండే విధానం అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నమాట బుద్ధి యోగాతో, బుద్ధి యోగము కంటే చూస్తే కర్మ అపరం తక్కువ అనే అంశం ఒకటి చెప్పాడు. రెండవది దూరేణ, దూరము అనే మాట కూడా వాడుతున్న మాట. ఎంత దూరము అనేటువంటి మాటకి మనకి పురుష సూక్తం చెప్పిన మాట 10 అంగుళముల దూరము చెప్పాను. ఎంత దూరం అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో, ఎన్ని అవర్ల లెక్క ఉంటుందో, ఎన్ని దేశాలు తిరిగి రావాలో, ఎన్ని లోకాలు తిరిగి రావాలో అనేది మామూలుగా కలుగుతుంది ఆలోచన. ఇంకా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి సందేహం గల వాళ్ళకి వాళ్ళు చెప్పిన దూరము 10 అంగుళముల దూరము అన్నారు. 10 అంగుళములంటే ఒక ఫీటుకి 12 అంగుళాలు, 12 అంగుళాలు పెట్టుకుంటా అదేదో ఉంది ఏమి అట్లాగా అత్యతిష్ట దశాంగుళం అని కూడా శాస్త్రకారులు చెప్పేశారు. 2 అంగుళముల చొప్పున స్వామివారు ఒక్కొక్క భూతం ఆవహించి ఉన్నది అని చెప్పని, 2 అంగుళములు దాటావంటే పృథివీ భూతం ఉపశమిస్తుంది. ఇంకా 2 అంగుళములు దాటావు అని చెప్పానంటే జలభూతం ఉపశమిస్తుంది. అనగా జలభూతం అంటే ఈ శబ్దాది విషయాల యందు అభిరుచి తగ్గిపోతుంది. ధ్యానములో ఉన్నప్పుడు విషయాల మీద ఇంద్రియాలు పోవేక అట్లా ఉంటాయి. ఇంకా 2 అంగుళాలు దాటినట్లయితే అక్కడ అగ్ని పంచకం అనేది ఉపశమిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనేటువంటివి అవి ఉపశమిస్తాయి అని చెప్పానన్నారు. ఇంకొక 2 అంగుళాలు దాటినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనేటువంటివి అవి కూడా ఉపశమిస్తాయి అని చెప్పని, ఇంకా 2 అంగుళాలు దాటినట్లయితే ఆకాశ పంచకముగా ఉన్నటువంటి జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి పూర్తిగా జడమవుతాయని చెప్పని, దీంతో మరి ఇక దశాంగుళం 10 అంగుళములుగా ఉన్నటువంటి ఇది యాత్ర ముగిసిందా అని చెప్పనంటే ఇక వాళ్ళకి ఈ పృథివీ యాత్ర ముగిసినట్లే అన్నాడు. అనగా శరీర యాత్ర ముగిసినట్లే. శరీర యాత్ర పిచతేత్ కనుక దేహయాత్ర ముగిసింది అని అన్నారు. తర్వాత ఉన్నటువంటిది సుషుమ్న యాత్రగా చెప్పుకొస్తారు. ఎప్పుడైతే శ్వాస అనేది ఈ పంచభూతాలను జడబడి సుషుమ్న యందు ప్రవేశిస్తుందో, ఇది స్వామి చెప్పిన మాట భగవద్గీత 8వ అధ్యాయంలో, భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహాతం పరం పురుషం ఉపయేతి. ఆ భృగుటి మధ్యంలో ఆ శ్వాస కాస్త ప్రవేశింపబడ్డప్పుడు తన 10 అంగుళముల గమనాన్ని పూర్తిగా అది తగ్గించుకున్నది, తన స్థూల భాగాన్ని ముగింపజేసుకున్నది. అది మహాకారణ స్వరూపముగా అవతరించింది. మహాగాయత్రిగా అమ్మవారు అక్కడ పీఠం మీద నెలకొని ఉన్నది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞే శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నిగుండ చిత్తు అగ్నిగుండం అక్కడ ఆ సుషుమ్న యందు ఉన్నటువంటిది చిదగ్నిగుండము, చిత్తు అగ్నిగుండము. చిత్తు అంటే స్వప్రకాశముకు బ్రహ్మము యొక్క జ్ఞానాగ్నిగా ఉన్నటువంటి అగ్నిగుండముగా చెప్తున్నటువంటి మాట. అక్కడ ఉన్నది బ్రహ్మాగ్ని అన్నారు. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అని భగవద్గీత అని ఈ ప్రకారంగా మరి అక్కడ చిదగ్నిగా, బ్రహ్మాగ్నిగా, ఆత్మాగ్నిగా
చెప్తున్న విషయం. అక్కడ మరి సుషుమ్న యాత్ర అని చెప్పని, ఆ సుషుమ్న యాత్రలో అక్కడ సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం పూర్ణముగా అగ్ని ప్రవేశం చేస్తుంది. అక్కడే సూక్ష్మదేహం. చాలామంది అగ్నిగుండం దగ్గుతూ ఉంటారు. ధర్మరాజుల గుడి కానీ అమ్మవారి గుళ్ళ కాడ అగ్నిగుండాలు పెడుతూ ఉంటారు. అగ్నిగుండంలో వాళ్ళు దీక్ష వహించి 40 రోజులు దీక్ష వహించిన తర్వాత అగ్నిగుండం నడుచుకుంటూ అవతలకు పోతారు. అదొక సరే పుణ్య విశేషం అంతా కూడా అక్కడ. అది ఇక్కడ ఏంటంటే సుషుమ్న ఈ దశ అంగుళములుగా ఉన్నటువంటి శ్వాస తన యొక్క ఉనికి శాంతం మరి తన గమనాన్ని మానుకున్నదో అది పృథివీ యాత్ర ముగిసినట్లు అని చెప్పేసి అని అది పరమాత్మల వారు శరీరయాత్ర అనే మాటగా చెప్పారు. శరీరయాత్ర అన్న పృథివీ యాత్ర అన్న ఒకటే. స్థూల దేహయాత్ర ముగిసిందని చెప్పనేటువంటి అర్థము. ఆ తర్వాత ఈ యొక్క 10 అంగుళములుగా ఉన్నటువంటి యొక్క శ్వాస తాను పూర్తిగా తన 10 అంగుళాలు ఇక ముగింపజేసుకున్నది. ముగింపజేసుకున్నాక ఏమైందాయా అంటే భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ. ఇక అది భృగుటి నుంచి పుట్టి వస్తుంది కాబట్టి మూలం అదే గనుక ఇక మూలంలోకి చేరిపోయినప్పుడు అక్కడ ఇక సుషుమ్న యాత్రను స్వామి చెప్పారు. అక్కడ సూక్ష్మదేహం అనేది పూర్తిగా అగ్నిగుండంలో దూకుతుంది పోయాక. మామూలు ఇక్కడైతేనేమో అందరూ కూడా స్థూల దేహంతో అగ్నిగుండం ప్రవేశం చేస్తూ ఉన్నారు. కాళ్ళు కాలే వాళ్ళు ఉన్నారు, ఒళ్ళు కాలే వాళ్ళు ఉన్నారు. ఏదో భక్తి, అమ్మవారి మీద ఉన్న భక్తి, స్వామివారి మీద ఉన్న భక్తితో అగ్నిగుండం దూకుతూ ఉన్నారు. కాళ్ళు కాలినా, దేహం కాలినా అమ్మ అమ్మ అంటూ పోతూ ఉన్నారు. సరే, సంతోషం. భక్తి భావన వాళ్ళని కాపాడుగాక అమ్మవారు కోరుకుంటూ ఇక్కడ మరి ఈ మహాత్ములు యోగులైనటువంటి వారు ఇక వాళ్ళు సూక్ష్మదేహంతో అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ. కనుక అమ్మవారు సుషుమ్న ద్వారం దగ్గర ఆమె శుద్ధగ్ని గుండం ఏర్పాటు చేసుకుని ఉందన్నమాట. దాన్ని భగవద్గీత బ్రహ్మాగ్ని అనే మాటగా ఆయన చెప్పిన మాట. ఈ లలితా సహస్రనామాల్లో శుద్ధగ్ని గుండం అని చెప్పని వీరు చెప్పిన మాట. అది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కనుక అమ్మవారిని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి జ్ఞానస్వరూపిణి అన్నారు. ఆమె అక్కడ ఉంటుంది. ఆది పరాశక్తిగా కొనియాడేటువంటి విధానము సమస్త మానవాళికి కూడా అది మరి ఆరాధ్య దైవముగా ఉన్న స్వరూపము. ఆమె ఓంకార స్వరూపిణిగా ఉన్నటువంటి విధానము. సుషుమ్న యందు మరి ఆ ముఖద్వారము దగ్గర మోక్షద్వారం అన్నాం కదా, మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరి కనుక మోక్షద్వారం దగ్గర అమ్మవారు మరి ఆ యొక్క చిదగ్ని గుండం ఏర్పాటు చేసుకొని ఉన్నది. అక్కడ ఈ యోగులు తమ యొక్క సూక్ష్మదేహంతో అగ్నిగుండం ప్రవేశిస్తూ ఉన్నారు. ఎందుకంటే సూక్ష్మదేహంలోనే కల్మషాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం ఆ అగ్నిగుండంలో దూకి సూక్ష్మదేహాన్ని పవిత్రపరుచుకుని తదనంతరం ఆ సూక్ష్మదేహం మరి బ్రహ్మములో విలీనమైపోతున్నటువంటి పరిస్థితి, బ్రహ్మములో చేరిపోతున్న పరిస్థితి. ఇది సుషుమ్న యాత్రగా స్వామివారు మంచి పేరు పెట్టారు. అక్కడ భృగుటి మధ్యం యాత్ర భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ సహా తం పరం పురుషం ఉపయేతి. సహా అటివాడు తం పరం పురుషం పరమ పురుషుణ్ణి బ్రహ్మమును అక్కడ వాడు పొందుతున్నట్లుగా మరి పరమాత్మ చెబుతున్నటువంటి మాట. అక్కడ సూక్ష్మదేహముతో యోగులు తన యొక్క సూక్ష్మదేహముతో అగ్నిగుండ ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు తమ స్థూల దేహముతో అగ్నిగుండ ప్రవేశం చేస్తూ ఉన్నారు. అక్కడ జ్ఞానులు తమ యొక్క సూక్ష్మదేహముతో అగ్నిగుండ ప్రవేశం చేస్తూ ఉన్నారు. కనుక సూక్ష్మదేహం అగ్ని ద్వారా సంస్కరింపబడి శుద్ధంగా చేయబడి ఆ శుద్ధమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహముతో వాళ్ళు బ్రహ్మంలోకి పూర్తిగా విలీనమవుతూ దాంట్లో చేరిపోతూ ఉన్నారు. ఈ ప్రకారముగా చేసేటువంటి యాత్రా విధానం కనుక దీన్ని దూరేణ బుద్ధియోగాతో ఈ కర్మయోగము అనేటువంటిది అవరం తక్కువ అనే అంశం ఒకటి వాడారు. తర్వాత దూరముగా ఉండుట చేత తృతీయ భక్తి ఏకవచనము. బుద్ధియోగము కంటే బుద్ధియోగాతో చతుర్థీయ భక్తి ఏకవచనం. అది వలన కంటే పట్టి బుద్ధియోగము కంటే
కాబట్టి దూరముగా ఉన్నటువంటి విధానం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్న ప్రకారముగా అష్టమూర్తులుగా, అష్ట ఆవరణాలుగా, అష్టదేవతలుగా, దేవతామూర్తులుగా ఇవన్నీ ఉన్నాయి. వీటిని సేవించి యోగులు నివృత్తి మార్గంగా వాళ్ళను సేవించుకుని బ్రహ్మములో చేరిపోతున్న పరిస్థితి. కాబట్టి దానికి దీనికి ఉన్నటువంటి ఆ దూరాన్ని మనం స్వామివారు చెప్పిన అంశాలని స్మరణ చేసుకుంటూ చెప్పుకున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. హరి ఓం తత్సతు.